హాయ్ అండి. ఈరోజైతే నేను కోడిగుడ్డు టమాటా కర్రీని ఏ విధంగా చేస్తాననేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. వేడి వేడి అన్నంలోకి కోడిగుడ్డు కర్రీ అనేది చాలా బాగుంటుంది, అందరికీ తెలుసు కదా. నేను ఏ విధంగా చేస్తాననేది చూపిస్తున్నానండి. చూసారు కదా, గ్రేవీ అనేది ఇలా థిక్గా అయితే చేస్తాను. థిక్గా చేస్తేనే గ్రేవీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనికోసం అయితే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. అలాగే ముందుగా ఉడికించి పెట్టుకున్న గుడ్లను కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలండి. గుడ్లకి ఘాట్లు పెట్టుకొని వేయించుకుంటే చక్కగా లోపల వరకు వేగుతాయండి. ఈ విధంగా అయితే తీసి గుడ్లను వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లోకి 2 ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి పెట్టుకొని ఈ విధంగా అయితే వేయించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఒక పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకొని ఇలా వేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత 2 టమాటాలని సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి. వేసుకొని టమాటా కూడా బాగా గుజ్జుగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా మూత పెట్టుకొని వేయించుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ జీలకర్ర ధనియాల పొడి, అలాగే తగినంత సాల్ట్ వేసుకొని మసాలాలన్నింటినీ కూడా 1 నిమిషం పాటు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేస్తున్నాను. 1 గ్లాస్ వాటర్ వేసి వేయించి పెట్టుకున్న గుడ్లను కూడా వేసి మూత పెట్టేసుకుంటున్నానండి. గ్రేవీ అనేది థిక్గా వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ విధంగా చూసారు కదా, గ్రేవీ అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నేనైతే సింపుల్గా ఈ విధంగానే చేస్తానండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.